వరల్డ్స్ లార్జెస్ట్ డిజర్ట్ లో ఇదేంటో ఒకసారి చూడండి. కానీ ఈ డాట్స్ ని ఎవరు క్రియేట్ చేశారు? మనుషులు క్రియేట్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే చుట్టూ ఏ ఊరు లేదు, అంతెందుకు ఒక్క మనిషి కూడా లేడు. అలా అయితే ఈ డాట్స్ ఎలా వచ్చాయి? ఏలియన్స్ వీటిని క్రియేట్ చేశాయా? వెల్, హలో ఫ్రెండ్స్, జై హియర్. శాటిలైట్ ఇమేజ్ నుండి ఒక వింత ప్యాటర్న్ కనిపించింది. ఈ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ గా 45 మీటర్స్ డయామీటర్ తో ఉంది. అలాగే 12 డాట్స్ తో పాటు సెంటర్ లో ఒక డాట్ ఉంది. మీరిది విని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొంత జూమ్ అవుట్ చేస్తే తెలిసింది ఇలాంటి ప్యాటర్న్స్ ఒకటి కాదు 8 ఉన్నాయి. అది కూడా ఎగ్జాక్ట్ సేమ్ లైన్ లో. సేమ్ అంటే ఎగ్జాక్ట్ సైజ్, షేప్ అండ్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా ఎగ్జాక్ట్ గా 420 మీటర్స్ మాత్రమే ఉంది. ఇంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ డిస్టెన్స్ లో ఎవరిలా చేశారు? ఇది ఏలియన్స్ పనేనా? 92 లక్షల స్క్వేర్ కిలోమీటర్ లో ఉన్న సహారా డిజర్ట్ లో జీవనం ఎంత కష్టం అంటే ఇక్కడ టెంపరేచర్స్ మార్నింగ్ అయితే నార్మల్ గా 40 to 58 డిగ్రీస్ వరకు ఉంటుంది. కానీ నైట్స్ మాత్రం -3.9 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఇంత చలిలో హ్యూమన్స్ సంవత్సరాల పాటు అక్కడ ఉండటం మాత్రం అసాధ్యం. ఒకవేళ ఉన్నా కూడా ఈ ఎడారిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటర్. నీళ్లు లేని కారణంగా డీహైడ్రేషన్ అయ్యి కొన్ని రోజుల్లోనే చనిపోతారు. అందుకే ఈ డిజర్ట్ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఉంది వాటర్ ఉన్న ప్లేస్ చుట్టే. ఇంత లార్జ్ డిజర్ట్ లో అక్యురేట్ గా ప్యాటర్న్స్ ఎలా వచ్చాయి? అల్జీరియా దగ్గరలో ఉన్న ఇన్సలా అనే చిన్న బస్తీ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాటర్న్స్ కనిపించాయి. జూన్ 8, 2021 సంవత్సరంలో క్రిస్టోఫ్ హాబిర్సన్ అనే ఒక ప్రొడ్యూసర్ గూగుల్ ఎర్త్ పై సెర్చ్ చేస్తూ ఉండగా ఈ ప్లేస్ కనుక్కున్నాడు. ఈ ప్లేస్ అండ్ ప్యాటర్న్స్ ని చూశాక వాటి గురించి డీప్ గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ముందుగా ఈ ఇమేజెస్ నిజంగానే భూమిపై ఉన్నాయా అని క్రిస్టోఫ్ గూగుల్ ఎర్త్ కి శాటిలైట్ నుండి ఇమేజెస్ క్యాప్చర్ చేసిన శాటిలైట్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. మ్యాక్సార్ టెక్నాలజీకి చెందిన సీనియర్ డైరెక్టర్ ఇవి రియల్ ఇమేజెస్ అని కన్ఫర్మ్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ దొరకగానే ఒక డౌట్ క్లియర్ అయింది. డౌట్ అయితే క్లియర్ అయింది, కానీ ఈ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రం చాలా పెరిగింది. అందుకే క్రిస్టోఫ్ ఆర్కియాలజిస్ట్ అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ తో కాంటాక్ట్ అయ్యాడు. కానీ ఎవరికి కూడా ఈ అక్యురేట్ ప్యాటర్న్స్ గురించి అస్సలు ఐడియాయే లేదు. కొన్ని నెలల రీసెర్చ్ తర్వాత క్రిస్టోఫ్ హాబిర్సన్ కి ఒక క్లూ దొరికింది. ఇవి సైజ్మిక్ సర్వే వల్ల క్రియేట్ అయిన ప్యాటర్న్స్ కాదు కదా అని. సైజ్మిక్ సర్వే అంటే భూమిలోని ఆయిల్ ని వెతకడానికి యూజ్ చేసే టెక్నిక్. ఈ సర్వేని ఒక మిషన్ కి ఉన్న హ్యామర్ ని భూమిపై ఇలా గట్టిగా తట్టి పర్ఫామ్ చేస్తారు. దీని వల్ల సైజ్మిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఈ వేవ్స్ భూమిలో ఉన్న జియోలాజికల్ స్ట్రక్చర్ ని తట్టుకొని మళ్ళీ ఇలా పైకి రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు ఒక రిసీవర్ ఈ వేవ్స్ ని డిటెక్ట్ చేసి కంప్యూటర్ కి సెండ్ చేస్తుంది. కంప్యూటర్ ద్వారా భూమిలో ఆయిల్ ఉందా లేదా అని కనుక్కుంటారు. అలా అయితే ఈ ప్యాటర్న్స్ కూడా సైజ్మిక్ సర్వే వల్లే వచ్చాయా అని కనుక్కోవడానికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఉన్న ప్రపంచంలోని బెస్ట్ సైజ్మిక్ సర్వే ఎక్స్పర్ట్ ని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఈ ప్యాటర్న్స్ చూసి ఇవి 100% సైజ్మిక్ సర్వే వల్ల క్రియేట్ అయిన ప్యాటర్న్స్ కాదు అని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే సైజ్మిక్ సర్వేలో మెషిన్స్ ఇలాంటి ప్యాటర్న్స్ ని క్రియేటే చేయవు. అంతేకాదు ఎన్నో లక్షలు పెట్టి చేసే ఈ సర్వేలో ఆయిల్ దొరక్కపోతే ఆ మిషన్ వల్ల క్రియేట్ అయిన ప్యాటర్న్స్ ని సర్వే చేసిన కంపెనీ వాళ్ళే తుడిపేస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన కష్టాన్ని వేరే కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకోకూడదని ఇలా చేస్తారు. అయితే ఈ ప్యాటర్న్స్ సైజ్మిక్ సర్వే కూడా కాదు. మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఈ ప్యాటర్న్ ని ఎవరు క్రియేట్ చేశారు? ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసిన తర్వాత 1885 లోని ఒక డాక్యుమెంట్ లో ఇంకో క్లూ దొరికింది. ఈ డాక్యుమెంట్ లో ఒక బావి గురించి రాసి ఉంది. అంతేకాదు 2 టోమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ టోమ్స్ కూడా ఇంచుమించుగా వీటిలాగానే సర్కులర్ షేప్ లోనే ఉంటాయి. ముఖ్యంగా ఈ టోమ్స్ లొకేషన్ కూడా ఈ ప్యాటర్న్స్ నుండి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆఫ్రికన్ సహారాలో ఈ టోమ్స్ ని ట్యుములిస్ అని అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ టోమ్స్ ని అప్పటి రాజుల శవాలని ఉంచడానికి ఉపయోగించేవారు. కానీ వేల సంవత్సరాల క్రితం చేసిన ఈ టోమ్స్ ని ఈ ప్యాటర్న్స్ తో కంపేర్ చేస్తే వీటి షేప్స్ అండ్ సైజ్ లో అస్సలు మ్యాచే అవ్వలేదు. ఈ డౌట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి తునీషియన్ ఆర్కియాలజిస్ట్ ని కాంటాక్ట్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ అల్జీరియాలోని ఈ ప్లేస్ లో చాలా రీసెర్చ్లు చేశారు. ఈ ఆర్కియాలజిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీటికి ఖచ్చితంగా టోమ్స్ తో
కనెక్షన్ అయితే లేదు, కానీ ఈ ప్యాటర్న్స్ కి నీళ్లతో సంబంధం ఉండొచ్చని చెప్పారు. 2500 సంవత్సరాల క్రితం ఎడారిలో వాటర్ తీయడానికి ఒక టెక్నిక్ యూజ్ చేసేవాళ్ళు. దీన్ని కనాత్ అని అంటారు. ఈ టెక్నిక్ లో ముందుగా ఒక బావిని తవ్వుతారు, తరువాత స్లోప్స్ పై ఎయిర్ షాఫ్ట్ ని గాలి కోసం తీయిస్తారు. ఈ ఎయిర్ షాఫ్ట్ నుండి స్ట్రైట్ గా కనాత్ షాఫ్ట్ ని బావి దాకా తవ్వుతారు. అప్పుడు వాటర్ బావిలో నుండి ఇలా బయటకు వస్తుంది. ఈ టెక్నిక్ వల్ల వాటర్ ఎక్కువ శ్రమ పడకుండా ఇలా బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ ని డిజర్ట్ ప్రాంతాల్లో ఉన్నవారు వ్యవసాయం కోసం అలాగే డైలీ నీడ్స్ కోసం ఉపయోగించుకునేవారు. ముందుగా ఈ ప్యాటర్న్స్ ని కూడా కునాత్ కోసం చేశారనుకున్నారు. అయితే ఈ టెక్నిక్ ని యూజ్ చేసి నీళ్లు తీసిన ప్రదేశం చుట్టూ ఏదైనా గ్రామం లేదా గ్రీనరీ అయినా ఉంటుంది, కానీ ఈ ప్యాటర్న్స్ ఉన్న ప్రదేశంలో మాత్రం 106 కిలోమీటర్ల దూరం వరకు అసలు ఏ గ్రామం కాదు కదా, గ్రీనరీ కూడా లేదు. ఎన్నో నెలల రీసెర్చ్ తర్వాత కూడా ఈ ప్యాటర్న్స్ ఎందుకు క్రియేట్ చేశారని ఒక ఖచ్చితమైన సాక్ష్యం కూడా దొరకలేదు. అలా అయితే వీటిని ఎందుకు, ఎలా, ఎవరు క్రియేట్ చేశారు తెలుసుకుందాం పార్ట్ 2లో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.